గత వైసీపీ సర్కారు హయాంలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ను పునరుద్దరిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి సంపాదిస్తున్నామన్న సీఎం హామీ ఇచ్చిన ప్రకారం 20 లక్షల ఉద్యోగాల కల్పన చేసి తీరుతామన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమాన దృష్టితో అభివృద్ది చేస్తామని స్పష్టం చేశారు. ఏపీ బ్రాండ్ ని పునరుద్ధరించేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నది. పారిశ్రామికవేత్తలకు నమ్మకాన్ని కల్పించి తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో 20కి పైగా కొత్త పాలసీలు తెచ్చాం. ఇప్పటి వరకు 9 స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశాలు పెట్టాం. 113 ప్రాజెక్టులకు సంబంధించి 5,94,000 కోట్ల రూపాయలకు పెట్టుబడులకి కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 5,56,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పరిశ్రమల స్థాపనకు సంబంధించి మన ఆలోచనలకు కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు. సెమీ కండక్టర్ పరిశ్రమ ఏపీలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం చేశారు. మొబైల్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ సెటాప్ బాక్సులలో ఉపయోగించి సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమ దీనితో విప్లవాత్మక మార్పు వస్తుంది. సిలికాన్ వ్యాలీ తరహాలో దేశంలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అమలవుతుంది. 2026 జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ సేవలు మొదలవుతాయి. ఉత్తరాంధ్రకి ఐటీ డేటా సెంటర్లు వస్తున్నాయి. రాయలసీమలో డిఫెన్స్, స్పేస్, ఏరోస్పేస్, డ్రోన్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు వస్తున్నాయి. అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో పెట్టుబడుల కోసం కొత్తగా 6 పాలసీలు తీసుకొచ్చాం. నవ్యాంధ్రకు దిగ్గజ ఐటీ కంపెనీలైనటువంటి గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. మీ ఇంట్లో కూర్చొని ప్రభుత్వ సేవలన్నీ 700 సేవలను నేరుగా పొందే విధంగా ఈ రోజు నుంచి అమలు చేస్తున్నాం. ఈ సేవలు అమల్లోకి వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా.